అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆనియన్ అయితే ఒకటిలో రెండు అయితే ఇంకా తీసి పెట్టాను, పొట్టు తీసి. ఇక్కడ వచ్చేసి నేను పప్పుచారు అయితే మరగబెట్టేస్తున్నాను. పప్పుచారు అంటే మా ఇంట్లో చాలా చాలా ఇష్టము. ఇక్కడైతే ఇంకా రైస్ అయితే ఇంకా బాయిల్ అవుతుంది బాగా చక్కగా. ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత వార్చేస్తానమాట. వార్చి దమ్ చేసేస్తాను. ఇది మాత్రం పప్పు తాలింపు అయితే పెట్టేస్తాను. తర్వాత వేడి వేడి ఆనియన్ పకోడీ, గట్టి పకోడీ అయితే చేస్తున్నాను. చేసేటప్పుడు మళ్ళీ చూద్దాం. కట్టర్ చాలా బాగుందండి, యూస్ఫుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే లింక్ పెడుతున్నాను, లింకులో వెళ్ళేసి మీరు కొనండి. చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. జస్ట్ ఆనియన్ ఒకటి కాదు, పొటాటో కూడా మనం చిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బిలేడు, ఇక్కడ ఒక బిలేడు. ఇవి వచ్చేసి ఇక్కడ మనకు తురుముకి, ఇది వచ్చేసి పొట్టు ఏమైనా కనసలు తీనికే. ఇక్కడ ఇంకొక తురుము. ఇది మాత్రం నాకు తెలియదు, మీకు తెలిసినట్టుగా కామెంట్ చేయండి. ఇది మాత్రం పెద్దగా పెట్టాడు. ఇది మాత్రం అయితే ఇంకా తురుము చాలా పెద్దగా వచ్చినట్టుగా. నిజంగా నాకు ఇదేంటో తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఇంకా ఇందులో ఏ యూస్ఫుల్ అవుతుందో నాకు తెలియదు. మీకు తెలిసినట్టుగా అయితే కామెంట్ పెట్టండి. ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా. ఈ రకంగా ఉన్నప్పుడు మనం రైస్ అనేది వార్చామనుకోండి, కరెక్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది రైసు. ఇప్పుడైతే రైస్ వార్చేస్తున్నాను, తర్వాత పప్పు తాలింపు పెట్టేద్దాం. మనకు పకోడీ కోసము టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మిర్చి గుడక కటింగ్ చేశాను. ఇందులో మాత్రం కర్రీ లీఫ్ గుడక, ఎండిపోయిన కర్రీ లీఫ్ అయితే ఇంకా వేసాను. కొద్దిగా మనకు మంచి కలర్ రావాలంటే పసుపు గుడక యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కలోంజీ గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. కలోంజీ హెల్దీ, చాలా మంచిదండి. కలోంజీ యూస్ చేస్తూ ఉండండి ఫుడ్లో. సోడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మొత్తానికి ఒకసారి బాగా కలిపేద్దామండి పిండిని. ఇప్పుడు మనం కటింగ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే మొత్తానికి యాడ్ చేసేస్తున్నాను ఇందులో. తర్వాత పిండి అనేది మనం ఒకసారి వాటర్ వేయకముందే పిండి, ఆనియన్ కొద్దిగా తేమగా ఉంటుంది, అందుకనేసి వాటర్ ఎంత పడుతుంది అనేది మనకు తెలియాలి. అంటే ఫస్ట్ మనము పిండిని ఆనియన్ని బాగా మిక్సింగ్ చేయాలి. ఇలా కలిపేసిన తర్వాత మనకు వాటర్ ఎంత పడుతుందో పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది. అదిగాక మనం ఇక్కడ వేసేది గట్టి పకోడీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి బాగా పిండిని గట్టిగా కలిపేద్దాం.